యాదవ్ గారు, ఇప్పుడు ఇదే విషయంలో వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి రేగడి లక్ష్మణరావు గారి దగ్గర లక్ష్మణరావు గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 177 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. దానికి 225 స్థానాలు కావాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే మన శ్రీహరి యాదవ్ గారు అయితే అది తెలంగాణ విషయంలో మాట్లాడారు. కానీ వాస్తవానికి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా అత్యవసరంగా ఈరోజు అసెంబ్లీ స్థానాలు పెంచాల్సిన ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది. కానీ ఈరోజు ఏదైతే ధర్మాసనం ఇచ్చిందో తీర్పు, దీంతో మీ పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి నష్టం కాగుతుందని మీరు అనుకుంటున్నారు? దీన్ని తీర్చిదిద్దే విధంగా మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి వీక్షలకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అందరూ కట్టుబడి ఉంటారు, అందరూ ఎటువంటి అవ్వట్లేదు. కానీ ఈ డీలిమిటేషన్ విషయంలో ఎక్కడైతే మరి ఇక్కడ ఒక్క వైఎస్ఆర్ పార్టీకే నష్టం కాదండి, ఇక్కడ అన్ని పార్టీలు కూడా కోరుకుంటూ ఉన్నాయి. ఏదైతే విభజన ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే రెండు రాష్ట్రాలుగా విడిపోయాయో ఇక్కడ డీలిమిటేషన్ ప్రకారం ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు పెరగాలి, పెంచితే బాగుంటుందన్న విధానం. ఏదైతే మరి ఇదివరకు ఒక లోక్సభకి ఒక జిల్లా మొత్తం మీద ఒక ఎంపీ ఉండేవాడు, లేదా ఒక 6-7 ఎమ్మెల్యేలకి ఒక ఎంపీ ఉండేటట్టుగా ఉండేది. ఇప్పుడేముందంటే సమానంగా ఒక ఎమ్మెల్యే ఏ పరిసర ప్రాంతంలో అంటే ఒక 2 లక్షలు 3 లక్షల ఓట్లు గల సామర్థ్యం గల ఒక ప్రదేశానికి ఒక ఎమ్మెల్యే ఏ రకంగా అయితే ఉంటాడో ఒక ఎంపీ కూడా ఆ రకంగా ఉండాలన్న ప్రాతిపదికంగా ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. సో అది అలాగే జరిగినా పర్లేదు. అంటే ఒక రకంగా లోక్సభ స్థానాలు కూడా పెరుగుతాయి. ఇక్కడ ఏంటంటే బీజేపీ ఎందుకు భయపడతా ఉంది, బీజేపీ ఎందుకు ఈ యొక్క విషయాన్ని నిజంగానే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా లేదా బీజేపీ పార్టీ ఇచ్చిన తీర్పు అనే రకంగా ఆలోచించిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో జనగణన చేయాలి, జనగణన చేస్తేనే రిజర్వేషన్ కానివ్వండి, జన సామర్థ్యం బట్టి ఒక అసెంబ్లీ సీట్లు కానీ లోక్సభ సీట్లు కానీ అలాట్ చేయొచ్చు అనే విధానం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. కానీ అలాగే వెనకడు చేస్తూ వస్తూనే ఉంది బీజేపీ పార్టీ. ఇప్పుడు కాదు కదా, మన విజయభాస్కర్ గారు చెప్తున్నట్టుగా 1976 నుంచి దాన్ని నిర్వీర్యం చేస్తారు. 1976 వరకు కూడా చాలా క్రమం తప్పకుండా 10 సంవత్సరాలకు ఒకసారి ఈ డీలిమిటేషన్ అనేది జరిగేది. ఆ తర్వాత రాజకీయాలకు అనుకూలంగా ఏ పార్టీలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందో వాళ్ళకు అనుకూలంగా దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఏర్పడి మేము ఒకటే చెప్తున్నాం సార్. ఇక్కడ ఖచ్చితంగా ఏదేదైతే మరి ఈ జన పాపులేషన్ ప్రకారంగా క్యాస్ట్ వైజ్ గా ఉన్నటువంటి ఎవరు ఏ క్యాస్ట్ ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ రకంగా వాళ్ళకి సీట్లు అలాట్మెంట్ చేయాలి, ఏ ప్రదేశంలో అయితే మరి మనకి ఈ యొక్క అసెంబ్లీ సీట్లు పెంచుకునే అవకాశం ఉంది, ఆయా జిల్లాలు ఆ యొక్క నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గం 2 నియోజకవర్గాలు అవుతాయా అనే విధానంలో ఈ రోజున చర్చ వేదిక అంతా కూడా ఖచ్చితంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 175 ఉన్నాయి, మరొక 50 సీట్లు పెరుగుతాయి అన్నారు. మరొక 50 సీట్లు పెరిగేసరికి ఏమవుతుందంటే ఇదివరకు ఎక్కడైతే ఒక 4 మండలాలకు ఒక నియోజకవర్గం ఉండేదో ఇప్పుడు ఒక 2 మండలానికి ఒక నియోజకవర్గానికి ఏర్పడే స్థాయిలో ఖచ్చితంగా పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే ఒక 2 మండలాల కంటే ఒక మండలానికి 50 నుంచి 60 వేల మంది జనాభా ఉంటారు. అంటే 1,50,000కి ఒక ఎమ్మెల్యే వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ ఆలోచన పునరాలోచన చేయలేదు. 2026, 27 అప్పుడు చేద్దాము, అంతవరకు కూడా ఈ జనగణన జరగదు, జనగణన జరిగిన తర్వాత మనం దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని మరి సుప్రీంకోర్టు వారు చెప్పారు కదా. ఎప్పుడు చేస్తారు? ఇంతవరకు కూడా బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఇగో జనగణనకి మేము సిద్ధంగా ఉన్నాం, జనగణన జరుగుతూ ఉందని కూడా ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా.